జూలై 25 నుంచి శ్రావణమాసం ప్రారంభం. ఈ నెల రోజులు సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య ఈ పని చేస్తే నెగటివిటీ తొలగి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెడుతుంది. దీపం వెలిగించడం శుభప్రదం. ఇది ఇంట్లో నెగటివిటీని తొలగిస్తుంది, లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది. అయితే సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం అత్యంత శుభకరం. హిందూ ధర్మంలో పూజ సమయంలో దీపం వెలిగించే ఆచారం ఉంది. దీపం వెలిగించిన తర్వాత పూజ ప్రారంభిస్తారు. సాయంత్రం సమయంలో దీపం వెలిగించడం చాలా మంచిదిగా భావిస్తారు. సంధ్యా సమయంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. వాస్తు ప్రకారం ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశించకుండా చేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల రాహుగ్రహం దుష్ప్రభావం కూడా తొలగిపోతుంది. మీరు ప్రధాన ద్వారంతో పాటు సాయంత్రం గుడిలో లేదంటే ఇంటి బయట తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి. సాయంత్రం వేళ ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని, ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని పండితులు చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య మీరు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించవచ్చు. ఈ సమయం చాలా మంచిదిగా పరిగణిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగించే దీపం మీరు బయటకు వెళ్ళినప్పుడు కుడివైపు ఉండేలా పెట్టండి. దీపం వెలిగే ఒత్తి దిశ తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండొచ్చు. పడమర, దక్షిణ దిశల్లో దీపం వెలిగించవద్దు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.